మన తెలుగు రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ తెలుగులో ప్రమాణం చేస్తున్న అనేక మంది ఇబ్బంది పడినటువంటి పదజాలం ఇది ప్రమాణం చేసేటప్పుడు నేను సో అని చెప్తూ భారత రాజ్యాంగం పట్ల విధేయతతో ఉంటాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాను, ఇవన్నీ చెప్తుంటారు. భారత సార్వభౌమాధికారం ఇది అసలు పదం. భారత సార్వభౌమాధికారాన్ని, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని హామీ ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేయాలి. ఈ సార్వభౌమాధికారం అన్నటువంటి పదం దగ్గర అనేక మంది తడబడ్డారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర నుంచి ఎంపీ క్యాండిడేట్లు ఢిల్లీలో తెలుగులో ప్రమాణం చేసిన వాళ్ళ దాకా క్రమంగా మనం తెలుగుని పూర్తి స్థాయిలో, అంటే ఇదివరకైతే కనుక ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం అన్నటువంటిది ఎక్కువ మందికి ఉండేది. ఇప్పుడు టెంగ్లీష్ అనను కానీ తెలుగులో స్పష్టత కూడా కరువవుతున్నటువంటి రోజులలో ఇలాంటి పదాలు చాలా, ఒకప్పుడైతే కనుక కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అన్నమాట. సరిగ్గా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే, అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కృతజ్ఞత అంటే ఎంత చేసినా వెన్నుపోటు పొడిచేవాడు అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అంటే మంచి చేసినా చెడు చేసే మనస్తత్వం ఉన్నవాడు అన్నట్టు. అంటే అంత చక్కటి సొబగులు ఉన్నాయి తెలుగులో. చిన్న పదం రామునితో కపివరుండిట్లనియే అనేటువంటిది చక్కటి పదం. అంటే రాముడితో కపివరుణ్ అంటే ఆంజనేయ స్వామి ఇట్లా అన్నాడని, దాన్ని సరిగ్గా లెక్క రాయకడం పొరపాటు చేస్తే రామునితో కపివరుండిట్లనియే అన్నటువంటి తరహా పదాలు అవుతాయి. ఇప్పుడు అట్లాంటి దాని నుంచి పూర్తి తెలుగు వైపుకి మనం రాగలుగుతామా లేదా అన్నది పక్కన పెడితే ఇట్లాంటివి చర్చకు వస్తుంటాయి.